హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేడి వేడి అన్నం, పండుమిరపకాయల చట్నీ, పైన కాస్త నెయ్యి వేసి కలుపుతుంటేనే నోట్లో లాలాజలాలు ఊరిపోయాయి. ఇంకా మొత్తం కలిపి నోట్లో ముద్ద పెట్టుకుంటే ఉందబ్బా వారెవ్వా అనేలాగా చేసేతాం పదండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోకి సాసులు, జీలకర్ర, కాస్త మెంతాలు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు అయితే వేసి మాడగొట్టాను. మీరైతే అలా చేయకండి. ఇంకా ఫైనల్ గా 10 పండుమిరపకాయలు అయితే వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాను. మూత తీసి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు 1 కప్పు, పొట్టు ఒలుసుకున్న తెల్లగడ్డపాయలు 10 వేసి ఇంకాసేపు ఫ్రై చేసి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే అందులోకి వేసి తగినంత ఉప్పు అయితే వేసి ఇంకాసేపు అలా ఇలా తిప్పి చల్లారిన తర్వాత రోట్లో గాని మిక్సీలో గాని రుబ్బేసుకోవడమే. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, నేను పోపు అయితే పెట్టలేదండి. పోపు పూర్తిగా మీ ఆప్షనల్. పండుమిరపకాయల చట్నీ చేయమని చెప్పింది శశికళ సిస్టర్ అండి. మీకోసమే సిస్టర్ చట్నీ.